ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా తెలంగాణలో జరిగే చరిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు మంగళహారతులతో నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారళమ్మ గద్దెపై కొలువుదీరనుంది. సారళమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్ధంగా ఆదివాసీ, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. మహాజాతర ప్రారంభం కావడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారాయి. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా 8 రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇక భారీగా తరలివస్తున్న భక్తులతో మేడారం భక్తజన సంద్రమైంది. ఇవాళ సారళమ్మ, రేపు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, చెప్పండి, జాతరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. సాయి మాధవి, కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి క్షణం, అద్భుతమైనటువంటి ఘట్టం. మేడారం జాతరలోనే ప్రథమ ఘట్టం మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతుంది. కన్నెపల్లిలో దీనికి సంబంధించినటువంటి క్రతువు కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ కన్నెపల్లి దేవాలయంలో గోవిందరాజులు అట్లాగే సారళమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రక్రియను, వారికి పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అక్కడ పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 6 కిలోమీటర్ల మేర కాలినడకన కన్నెపల్లి నుంచి ఊరట్టం మీదుగా అట్లాగే జంపన్న వాగును దాటుకొని మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం దారిని కూడా పోలీసులు క్లియర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడ ఉన్నటువంటి గిరిజన పూజారుల అనుమతితో అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సారళమ్మ తల్లి అట్లాగే పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు బయలుదేరి ఇక్కడికి రాబోతా ఉంది. చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి మొక్కులు తీర్చుకునేటువంటి మనకు ఒక అద్భుతమైన దృశ్యం కనపడుతుంది. సారళమ్మ గద్దెకు రాబోతున్నటువంటి క్షణాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు గద్దెల వద్దకు తరలి వచ్చారు. కొద్దిసేపటి దాకా నార్మల్ గా ఉన్నటువంటి పబ్లిక్ ఇప్పుడు ఒక్కసారిగా చాలా పీక్స్ కి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. అట్లాగే సారళమ్మకు సంబంధించినటువంటి ప్రొసెషన్ ఏదైతే ర్యాలీ ఉందో, ర్యాలీ ఇప్పుడు మరి కాసేపట్లో కన్నెపల్లి నుంచి బయలుదేరబోతోంది. ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కన్నెపల్లి నుంచి ఊరట్టం మీదుగా అట్లాగే మేడారం వచ్చేటువంటి రహదారి, మెయిన్ రహదారి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన పూజారులు ఆ అమ్మవారిని తోడుకొని వచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ జరగకుండా క్షేమంగా తీసుకొచ్చి ఆ గద్దె మీద ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులు అడ్డం పడ్డా లేకపోతే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఆగినా కానీ చాలా మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మొత్తం రోడ్డు అంతా క్లియర్ చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి వాహనాలు లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. ప్రొసెషన్ ఏదైతే ర్యాలీ మొదలవుతుందో నిరాటంకంగా దాదాపు 1.5 గంటల పైగా కొనసాగుతుంది. 6 కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ కూడా వారంతా కూడా నడిచి వస్తుంటారు. నడిచి వచ్చే క్రమంలో భక్తులు వరం పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లాగే భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. సారళమ్మను, గోవిందరాజును అట్లాగే పగిడిద్దరాజును గద్దెల మీదకి తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయ్యారు. ఇప్పుడు కన్నెపల్లిలో జరుగుతున్నటువంటి క్రతువు ఏంటంటే సారళమ్మ తల్లికి అట్లాగే గోవిందరాజులు ఇద్దరిని కూడా ముస్తాబు చేసి మేడారం జాతరకు బయలుదేరిస్తున్నారు. బయలుదేరిన తర్వాత వారందరినీ తీసుకుని వస్తారు. దాంతోపాటు అక్కడ వేయించేసినటువంటి ఏదైతే జంపన్న వాగు ఒడ్డు మీద వేయించేస్తున్నటువంటి పగిడిద్దరాజును తోడుకొని ముగ్గురు తీసుకుని వచ్చి మేడారం ప్రధాన ఘట్టం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ 4-5 వంశాలకు సంబంధించినటువంటి వారు, అరె వంశస్థులు, పెనక వంశస్థులు, అట్లాగే సిద్ధబైన వంశస్థులు, దబ్బ వంశస్థులు, చందా వంశస్థులకు సంబంధించినటువంటి 5-6కు సంబంధించినటువంటి ఈ గిరిజన పూజారులు, ఆదివాసీ పూజారులు అంతా కూడా కూర్చొని మేడారంకి సంబంధించినటువంటి జాతర అంటే ఇది ఒక పెళ్లి తంతువుగా
జరుగుతూ ఉంటుంది కాబట్టి పెళ్లి తంతు సాధారణంగా జరిగేటువంటి ఆదివాసీల పెళ్లి తంతులో ఏ రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో ఆ ఆచార వ్యవహారాలను మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారు. 2 ఏళ్లకోసారి జరిగే తంతు ఇది. ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి తంతులో క్రతువులో భాగంగా ఈరోజు మొదటి ఘట్టం సారలమ్మను గద్దె మీదకి తీసుకురొచ్చే ఘట్టం. కాసేపట్లో కన్నెపల్లి నుంచి అమ్మవారు బయలుదేరబోతున్నారు. ఈ ఘట్టం కోసమే దాదాపు కోట్లాది మంది భక్తులు ప్రతి 2 ఏళ్ల పాటు ఎదురు చూస్తుంటారు. మాఘ శుద్ధ పౌర్ణమి ఎప్పుడు వస్తుందా, మేడారం జాతర ఎప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు వెళ్లి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవాలనేటువంటి ఒక ఆతృతతోని వెయిట్ చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా ఇప్పుడే మనకు మేడారంలో కొలువైనటువంటి సమ్మక్క సారలక్క చుట్టుప్రట్టు ప్రాంతాల్లో దాదాపు 10-15 కిలోమీటర్ల ప్రాంతంలో రేడియస్ లో వారందరూ కూడా బస చేసి ఉన్నారు. కాసేపట్లోనే సారలమ్మను గద్దెకి తీసుకొస్తారన్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తజనం అంతా కూడా గద్దెల వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏదైతే మేడారం నుంచి ఊరట్టం మీదుగా కన్నెపల్లి వెళ్ళేటువంటి రహదారి ఉంటుందో 2 దారులకు కూడా ఇరువైపులా కూడా భక్తులంతా కూడా బారులు తీరి ఉన్నారు. అమ్మవారిని స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చి కొలువు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత బయటికి వెళ్లి ఎదుర్కోళ్ళు ఇచ్చిన తర్వాత తిరుగుముఖం పట్టి వెళ్లిపోతారు. కాబట్టి ఈ క్రతువు మొదలైనటువంటి నేపథ్యంలోనే హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ కూడా ఎవరికి డ్యూటీలు ఇచ్చినటువంటి స్థానాలలో వారందరూ కూడా కేంద్రీకృతమైనారు. వచ్చేటువంటి భక్తులను ఇబ్బంది కలగకుండా, అట్లాగే ఆదివాసీ పూజారుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించే కార్యక్రమం చేపట్టారు. మరొక గంట నుంచి 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు 8 గంటల ప్రాంతంలో అమ్మవారు గద్దెలకు చేరుకుంటుందనేటువంటి అంచనా ఉంది. ప్రతి ఏడాది కూడా ఇట్లే జరుగుతుంది. 6:30-7 గంటల ప్రాంతాల్లో కన్నెపల్లి నుంచి బయలుదేరితే దాదాపు 8 గంటల ఆ సమయానికి గద్దె మీదకి తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే భక్తులందరూ కూడా బంగారం తోడుకొని తీసుకొస్తున్నారు. గుండు చేయించినటువంటి తలనీలాలు సమర్పించినటువంటి పిల్లల్ని ఎత్తుకొని చిన్న సంటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి బంగారం చెల్లించుకుంటారు. ఆ బంగారం చెల్లించిందంతా కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే శక్తి కొలది ఏదైతే మొక్కులు మొక్కారో ఆ మొక్కులన్నింటి కూడా ఆ హుండీలో వేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. ఈ క్రతువు అంతా కూడా ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంటుంది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం కనివిని ఎరుగని ఏర్పాట్లు చేసింది. దాంతో భక్తజనం అందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఇదే కంటిన్యూగా ఈ జనధార ఏదైతే ఉందో ఇంకొక 2 రోజుల పాటు శుక్రవారం సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. శనివారం కాస్త భక్తుల రద్దీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 4-5 రోజుల పాటు ఇక్కడ బస చేసి ఉంటారు. కాబట్టి అమ్మవారిని గురువారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత సమ్మక్క తల్లి వచ్చిన తర్వాత 2 గద్దెల మీద 2 తల్లులు ఆసీనులైన తర్వాత వచ్చి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ తర్వాత వెంటనే తిరుగు ప్రయాణం అవుతుంటారు. కాబట్టి శుక్రవారం సాయంత్రానికి కాస్త జనం తగ్గుతుంది. అయితే శుక్రవారం వీఐపీల తాకిడి ఉంటుంది. ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా శుక్రవారం రోజు వస్తున్నారనేటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మా సాధారణ భక్తులందరూ కూడా ఈ 2 రోజులే దర్శనాలకు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గడిచిన 40 రోజులుగా కూడా ఈ తంతు కొనసాగుతున్నది. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. 1.5 మంది ప్రజలు ఒకే చోట ఉంటారు. కాబట్టి ఇంత రద్దీలో దర్శనం చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ముందే వెళ్లి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకుని వస్తే బాగుంటుంది అనేటువంటి లక్ష్యంతో గడిచిన 30 రోజులుగా, నెల రోజులు, నెల 15 రోజులుగా భక్తులు ప్రతి బుధ, గురు, శుక్రవారంతో పాటు ఆదివారం కూడా వస్తున్నారు. సండేస్ లాంటి ప్రాంతాలలో హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. మరి కాసేపట్లోనే కన్నెపల్లి నుంచి సారలమ్మను బయలుదేరి తీసుకొని వచ్చేసి ఇక ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్తున్నటువంటి సారలమ్మను ఇక్కడ కొలువు తీర్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో గోవిందరాజులు అట్లాగే పగిడిరాజును గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత ప్రధానమైనటువంటి ఘట్టం ఇక కొనసాగుతుంది. రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు కూడా మామూలు కార్యక్రమాలు, భక్తులు చెల్లించుకునే కార్యక్రమాలు ఉంటాయి. 6 గంటల ప్రాంతంలో ఎస్పీ వెళ్లి స్వయంగా గాలిలో కాల్పులు జరిపి సమ్మక్క తల్లిని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత గిరిజన ఆదివాసీ పూజారులు అమ్మవారిని తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠిస్తుంది. జాతర మహా అంకానికి చేరుకుంటుంది. సాయి